అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంగోలు నగరాన్ని మంచు దుప్పటి కప్పేసిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఒంగోలు అదేవిధంగా పరిసర ప్రాంతాలు ప్రకాశం జిల్లా మొత్తం కూడా మంచు దుప్పటి కప్పేసిన పరిస్థితి. ముఖ్యంగా రహదారులు పూర్తిగా మంచుతో కూరిపోయి రాకపోకలు కూడా చాలా అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా ఇదే మంచు ఎక్కువ కురటం వల్ల కూడా రైతులకు కూడా ఒక పక్క అయితే నష్టాలు చూడాల్సిన పరిస్థితి అవుతుంది. మొత్తానికి ఈ మంచు కురుస్తుంది చూడటానికి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ ఇది ఎంతో ప్రమాదకరంగా ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రహదారులపై వెళ్ళే వాహనాలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే సూచనలు ఇవ్వడం కూడా అదేవిధంగా రహదారి భద్రత వాళ్ళు కూడా దీనిపై ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫాగ్ లైట్లు వేసుకొని వెళ్ళాలి. ముఖ్యంగా మంచు ఎక్కువ ఉన్న ప్రాంతంలో వాహనాలు పక్క తీసుకొని ల్యాంప్స్ పెట్టుకొని అయితే వెయిట్ చేయాలి. అదేవిధంగా ఈ మంచులో అయితే ఎటువంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అయితే చేయకూడదని చెప్పేసి ఎక్కడికక్కడ సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా కూడా వాహనదారులు కూడా ఈ హైవేపై ముందు కనీసం 25 మీటర్ల డిస్టెన్స్లో కూడా ఏ వాహనం వెళ్తుందని కూడా తెలియని పరిస్థితుల్లో వాహనాలు అయితే పక్క నిలిపి తీసుకున్నారు. కేవలం నగరాల్లో ఉన్న వీధి లైట్ల కింద అయితే కొద్దిగా వెలుతురు అయితే కనిపిస్తుంది. దాని మధ్యనే ప్రయాణం అయితే సాగిస్తున్నారు. కానీ జాతీయ రహదారుల మీద పూర్తిగా అయితే రాకపోకలు ఉదయం 6-6:30 వరకు కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క ఇటు చూసుకున్నట్టయితే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో అధిక మంచు కురవటం వల్ల కూడా అక్కడ రైతులు లబ్బోదిబ్బమంటున్న పరిస్థితి. ఎందుకంటే పంటగా చేతికొచ్చే సమయం ముఖ్యంగా పచ్చిమిర్చి పొగాకు చేతికొచ్చే సమయంలో కూలీలు అక్కడికి వెళ్ళాలన్నా కూడా పంట చేతికి తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులే అధిక మంచుకు పడటానికి గల కారణం అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇటు కేరళ తమిళనాడులో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇటు ఉత్తరాదిని మట్టికి అధిక శాతం మంచు పడుతుంది. ఇది మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచనలు ఇవ్వడం దానికి తగ్గ జాగ్రత్తలు అయితే ప్రజలు తీసుకోవాలని చెప్పేస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు స్వెటర్లు ఉపయోగించి ముఖ్యంగా చలి నుంచి కాపాడుకునేందుకోసం జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా దీనివల్ల కూడా అత్యధికంగా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తేనే బయటకు రావాలి ఉదయం 7:30 వరకు కూడా అని చెప్పేసి అధికారులు తెలియజేసిన పరిస్థితి. మొత్తానికైతే చూసుకున్న ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గత కొద్ది రోజుల నుంచి ఈ అధిక మంచు పట్టడం వల్ల కూడా అంటే పండుగ సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత కూడా అధిక మంచు ఎక్కువ పట్టడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు 20కి 18, 19 ఇలాగా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉదయం 7 వరకు 7-7:30 వరకు కూడా ఈ మంచు పడుతూ ఉష్ణోగ్రతలు అయితే ఈ పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ మంచు దుప్పటి ప్రజలను కొంతమేట ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసే వాళ్ళకి రాకపోకలకి ఇబ్బందికరమైన వాతావరణం, అటు పక్క రైతులకు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ప్రకాశం జిల్లా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.